ఈ రోజు ఉదయం 10:30కి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దలు భేటీ అయ్యారు. సినీ ప్రముఖులతో పాటు భేటీకి మంత్రులు, కీలక అధికారులు హాజరయ్యారు. చిక్కడపల్లి ఏసీపీ, డీసీపీలను కూడా మీటింగ్ కి పిలిచారు సీఎం రేవంత్. సంధ్యా థియేటర్ ఘటనపై భేటీలో ప్రత్యేకంగా ప్రస్తావించారు సీఎం రేవంత్. ఒక మహిళ చనిపోవడం మీద సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ చనిపోవడం వల్లే కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే సంధ్యా థియేటర్ ఘటన మీద 9 నిమిషాల వీడియోని చూపించిన సీఎం అసెంబ్లీలో చెప్పిన మాటలకే కట్టుబడి ఉంటామన్నారు. అలాగే బట్టి మాట్లాడుతూ హీరోల ప్రభావం సమాజంలో ఎక్కువగా ఉంటుంది. రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా మీరు హీరోలుగా ఉండాలన్నారు. అయితే ఇక మీద బెనిఫిట్ షోలు ఉండబోవని సినీ పెద్దలతో తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇక మీద శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. టాలీవుడ్ కి మేము ఎప్పుడు అండగా ఉంటాం. బౌన్సర్ల విషయంలో కూడా ఇక మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది. అలాగే అభిమానులను కంట్రోల్ చేసుకునే పూర్తి బాధ్యత సెలబ్రిటీలదే అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కులగణన సర్వే ప్రచారంలో సినీ తారలంతా పాల్గొనాలి. ఇన్వెస్ట్మెంట్ల విషయంలో సినీ తారలు సహకరించాలి. సమాజానికి హీరోల వ్యవహార శైలి బాధ్యతాయుతంగా ఉండాలని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎవరి మీద కేసులు పెట్టదని, టాలీవుడ్ కి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదని సీఎం రేవంత్ చెప్పారు. బౌన్సర్లను నియమించుకున్నప్పుడు న్యాయసమ్మతంగా ఉండాలి. బౌన్సర్ల పనితీరు బాగోలేదు. డ్రగ్స్ అలాగే మహిళా భద్రతకు సినిమా పరిశ్రమ సహకరించాలి. పోలీసుల నిర్ణయాన్ని కూడా గౌరవించాలని కోరిన డీజీపీ ఇక మీద తగిన బందోబస్తు ఉంటేనే ఎలాంటి సినిమా ఈవెంట్స్ కైనా అనుమతి ఇస్తాం. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంలను కూడా సినిమా వాళ్ళు ప్రచారం చేయాలి. ఇక మీద ప్రత్యేకంగా సినిమా టికెట్స్ రేట్ పెంచడం కుదరదుగా అని తేల్చి చెప్పిన సీఎం సినిమా పరిశ్రమకి ఏం కావాలన్నా మాతో ఎప్పుడైనా మాట్లాడొచ్చు, అలాగే దిల్ రాజుతో కూడా మాట్లాడవచ్చని సినీ ప్రముఖులతో తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.